విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎన్ఆర్ఐ రవి గారు మనతో ఉన్నారు. ఆయన టీడీపీ సపోర్టర్. ఆయన చాలా వీడియోస్ చేస్తుంటారు. అసలు వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటిది అండ్ అవేర్నెస్ ఇవ్వడానికి అని అంటుంటారు. అవేర్నెస్ ఇప్పటిదాకా ఏమి ఇచ్చారు అన్నది ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. అండ్ ఇప్పుడు ప్రభుత్వం తను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నా ఆ ప్రభుత్వమే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎలా వర్కౌట్ అవుతుందా లేదా, జనాలలో మాత్రం వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ అది వ్యతిరేకతనా లేకుంటే ఏంటిది, ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎప్పుడు వచ్చారు ఇండియాకి? నేను వారం రోజులు అయిందండి. వారం రోజులు అయింది. ఓకే, ఎలా ఉంది అక్కడ? ఎలా ఉంది? బాగుందండి, అంతా బాగానే ఉంది. పెళ్లిళ్ళు, ఫ్రెండ్స్ కలవడానికి వచ్చాను. అండ్ మీరు ఈ ఆపర్చునిటీ నందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను హార్డ్వేర్ లో పనిచేస్తుంటానండి. ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తాను. ఫోన్లు తయారు చేయటం, పీసీలు తయారు చేయటం అలాంటివి చేస్తూ ఉంటాను. ప్రాపర్ ఎక్కడ సార్ మీరు? అది గుడివాడ అండి. గుడివాడ దగ్గర చంద్రాల అనే పల్లెటూరు. ఓకే, అంగులూరు, చంద్రాల, గొడ్లవలేరు ఆ ఏరియా అనమాట. అంటే మీరు ఒక మంచి జాబ్ చేసుకుంటా అక్కడ వేరే కంట్రీలో అనుకుంటా మీరు మంచిగా ఎన్ఆర్ఐ. మళ్ళీ అలాంటప్పుడు మీరు కొన్ని వీడియోస్ నేను చూశాను ఇన్స్టాలో, మీరు పోస్ట్ చేయడం అలా చేస్తుంటారు కదా. అంటే ప్రభుత్వం గెలిచినందుకు మీరు అలా చేస్తున్నారా, లేకుంటే మీరు టీడీపీ సపోర్టర్ అయి ఉండి వైసీపీ వాళ్ళను నెగటివ్ చూపెట్టడానికి వీడియోస్ చేశారా? అసలు వీడియోస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? మీరు ఆంధ్రప్రదేశ్లో ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడే హక్కు కోల్పోయాం ఒక టైంలో. ఆ హక్కు ఇక్కడ ఎవరికి లేకుండా పోయింది. కానీ ఆ హక్కుని ఫిల్ చేయడం కోసమే నేను వీడియోలు చేయడం మొదలెట్టాను అనమాట. ఓకే, అంటే వీడియోస్ చేయాలంటే కొంచెం టైం అన్న ఉండాలి, లేకుంటే ఏదైనా చేయాలడానికి. అంటే ఒక గవర్నమెంట్ వచ్చింది అనగానే మీరు కొన్ని వీడియోస్ చేశారు కదా, చేసి అవేర్నెస్ కొన్ని ఏమో ప్రాక్టికల్గా చూపెట్టడం ఇలా. అది నేను నవరత్నాలు అయితే నేను కాయింది చాలా బాగా చూశాను. అది ఎందుకు చేశారు ఆ వీడియోస్ అనేది? టిప్పింగ్ పాయింట్ కావాలంటున్నారు మీరు? ఎప్పుడు మొదలైంది? జగన్ గారు వచ్చినప్పుడు నేను ఐ రియలీ హోప్ హీఈస్ ఎ గుడ్ సీఎం అండి. నేను ప్రే చేశాను అనమాట. నేను తప్పు అయితే బాగుండు, జగన్ గారు మంచి సీఎం అయితే బాగుండు అని ఆశించా. కాకపోతే థింగ్స్ డి నాట్ గో వెల్ అనమాట. దే వేర్ గోయింగ్ ఆల్ ద వే డౌన్. నేను 2 సంవత్సరాలు టైం ఇచ్చాను అనమాట. 2 సంవత్సరాల దాకా వీడియోలు చేయాలి. నేను వెయిట్ చేస్తున్నాను. నేను న్యూ సీఎం ఎవరికైనా కొత్త రోల్లోకి వచ్చినప్పుడు ఆపర్చునిటీ. సో దాని తర్వాత థింగ్స్ గాట్ వర్స్ట్ బ్యాడ్ అవుతూనే ఉన్నాయి. ఒక గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగింది. గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ అందరూ చూసే ఉంటారు. సో ఆ ఇన్సిడెంట్ జరిగినాక మన నాయకులకి కపుల్ ఆఫ్ అవుట్పుట్స్ అనమాట. గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఒకటి, ఆయన సస్పెండ్ చేయాలి, ఆయన మందలించాలి. ఆప్షన్ 1. ఆప్షన్ 2, గోరంట్ల మాధవ్ నాకు తెలవదు, లేకపోతే చేసింది కరెక్టు అని చేసుకోవాలి. కానీ థర్డ్ ఆప్షన్కి వెళ్ళారనమాట. ఏంటంటే వేరే వాళ్ళ క్యాస్ట్లకి రిలేషన్ పెట్టి గోరంట్ల మాధవ్ గారికి మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఇలా ప్రజల్ని డివైడ్ చేసే పాలిటిక్స్ హిట్లర్ చేశాడు. అండ్ నేను హిట్లర్ గురించి చాలా చదివి నేర్చుకున్నాను అనమాట. నేను ఆ చదివినన్నిటికీ ఉపయోగం లేదు అనిపించింది. నాకు ఈ నాలెడ్జ్ తెలిసి కూడా నేను జనాలకు చెప్పలేకపోతున్నాను అని భావించా. అందుకని వీడియోలు చేయడం మొదలెట్టాను, ఆ మాట చెప్పాలని. ఓకే, అంటే 2019లో జగన్ గారు గెలిచినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే టీడీపీ ఎందుకు ఓడిపోయింది అప్పట్లో? ఓడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఓకే, దేర్ కుడ్ బి మెనీ రీజన్స్. బట్ ఎలా ఫీల్ అయ్యానంటే భయం వేసింది, బట్ ఆశాజనకంగా ఉన్నా అనమాట. మన రాష్ట్రానికి 2 నాయకులు ఉంటారేమో మంచి నాయకులు అని భావించా. కానీ అది తప్పు. 2 నాయకులు ఎవరు? అదే 2 నాయకులు కదా, 2 పార్టీస్ కదా. 2 పార్టీస్ 2 స్ట్రాంగ్ పార్టీస్ ఉంటాయి. జగన్ గారికి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారు అనుకున్నా, కానీ ఆయన ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకున్నారు. వైసీపీ పార్టీలో ఏం మైనస్లు కనిపించాయి మీకు? అసలు ఒక పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాల్ని అభివృద్ధి చేయడం. డబ్బులు ఇవ్వడం ఫస్ట్ కాదనమాట, అభివృద్ధి చేయటం, వాళ్ళకి విజన్ చూపించడం, వాళ్ళందరినీ ఎడ్యుకేటెడ్ చేయడం, వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. అంటే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు డెవలప్మెంట్గా ఉండటం కోసం ట్రై చేయడం అనమాట. లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ కామన్ గోల్స్ అంటారు. అంటే మనందరికీ సంబంధించిన విషయాలు గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే హాస్పిటల్స్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చూడాలన్నమాట. ఎందుకంటే మీకు నాకు ఎంత డబ్బులు ఉన్నా మన సొంత రోడ్డు వేసుకోలేము ఆఫీస్కి వెళ్ళడానికి, అది గవర్నమెంటే చేయాలి. అది ఫండమెంటల్ అనమాట. అవి జరగలేదు. అమరావతి ఇన్సిడెంట్ జరిగింది, అది 3 క్యాపిటల్స్ అన్నారు. మళ్ళీ 3 క్యాపిటల్స్ కూడా నాకు చాలా బాధ వేసింది అనమాట. మీరు ఆలోచించండి. 3 క్యాపిటల్స్ కూడా నచ్చలేదు మీకు? ఆఫ్ కోర్స్. అసలు జగన్ గారు ఏం చేస్తే బాగుండే? అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్, మీరు అన్నారు జగన్ గారు న్యూ సీఎం రావడం జరిగింది కదా, ఏం చేస్తే బాగుండేది అప్పట్లో? జగన్ గారు చంద్రబాబు వేసిన ఫౌండేషన్ మీద పెద్ద
గ్రేట్ డెవలప్మెంట్ చేస్తుంటే బాగుండేది. చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ చేశారు, నేను ఆ ల్యాండ్ని సద్వినియోగం చేసి గ్రేట్ క్యాపిటల్ కడతాను అని చేస్తుంటే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు సరిపడా తేలేదు, ఆయనకంటే 5 రెట్లు ఉద్యోగాలు తెస్తాను అని చేస్తే బాగుండేది. ఓకే, అంటే జనాలను డబ్బులు ఇవ్వడం తప్పంటారు. గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం జనాలు డబ్బులు ఇవ్వటం కాదండి, అది ఒక వరకు కావాలన్నమాట. అంటిల్ 1 point ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, బట్ అదే మెయిన్ జాబ్ అవ్వకూడదు. అది మెయిన్ జాబ్ లాగా అయిందా? ఆఫ్ కోర్స్ అదే మెయిన్ జాబ్ అయింది. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక టీడీపీ పార్టీ రావడం జరిగింది, కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఏపీని మొత్తం ఇప్పుడు పరిపాలిస్తుంది. బట్ ప్రజలలో మాత్రం వ్యతిరేకత ఉంది. మళ్ళీ దీన్ని ఏమంటారు? మళ్ళీ అంటే కొన్ని రోజులే, విత్ ఇన్ మంత్స్ లోనే వ్యతిరేకత వచ్చేసింది. మాకు ఇప్పుడు జగన్ గారే కావాలి, మాకు సిబిఎన్ గారికి ఎందుకు గెలిపించుకున్నామన్న కాడికి ఉంది. దీన్ని మీరేమంటారు? వ్యతిరేకత అంటున్నారు మీరు, ఏ పాయింట్ ఆఫ్ వ్యతిరేకతలో మాట్లాడుతున్నారు? ఎటువంటి వ్యతిరేకత? అంటే స్కూళ్ళ పరంగా కానివ్వండి, ఏదో చేస్తారని అనుకుంటే కూడా ఏం పట్టించుకోవడం లేదు. స్కూల్ అంటే నాడు నేడు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కి పుస్తకాలు అవి ఇచ్చేవారు, అండ్ అమ్మ ఒడి అని ఏదో సంథింగ్ ఇచ్చేవారు. ఇప్పటిదాకా కూడా 1 రూపాయి కూడా మాకు ప్రభుత్వం నుంచి రాలేదు అని చెప్తున్నారు. అదే జగన్ గారు ఉంటే కనుక మాకు ఇప్పటికీ కొన్ని పైసలు వచ్చేదని జనాలు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అంటే ఐ థింక్ వీ షుడ్ గివ్ హిమ్ టైం. ఓకే, వీ షుడ్ గివ్ హిమ్ టైం బిఫోర్ జడ్జ్ హిమ్. ఆయన జడ్జ్ చేసే ముందు మనం కొంచెం ఆలోచించి టైం ఇవ్వాలి ఆయనకి. అది ఫస్ట్ పాయింట్. సంవత్సరం కూడా అవ్వాల. ఓకే, అది కాకుండా ఫస్ట్ ఒక గవర్నమెంట్ వచ్చినాక నాకు కనపడే విషయంలో ఆయన పాత ఇష్యూస్ మీద క్లీనప్ చేస్తున్నారు. పాత ఇల్లంతా చెత్తతో నిండిపోయిందనమాట. ముందు అది క్లీన్ చేసుకోవాలి. ఓకే.